అందరికీ వెల్కమ్ టు లజీజో కిచెన్. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ కర్రీ. ఎంతో టేస్టీగా అండ్ ఎంతో సింపుల్గా చేసేవచ్చండి. మీకు తినే కొద్దీ తినాలనే అనిపిస్తుంది. బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు. పదండి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మీరు ఒక కడాయి తీసుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత చిటికెడంత ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయ అనేది బాగా మగ్గుతుంది కాబట్టి చిటికెడంత ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు తగినంత ఉప్పు వేసుకుని ముందర వేసుకున్నారు కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. చిటికెడు అంత గరం మసాలా వేసుకుని 3/4 గ్లాసు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత మూత తీసి బాగా కలుపుకుని 3 గుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు కలపకుండా జాగ్రత్తగా మూత వేసుకుని ఒక సైడ్ కుక్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత కుక్ అయిందో లేదో చూసుకోవాలి. కుక్ అయిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకుని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. గుడ్డు అనేది విరగకుండా తిప్పుకోవాలి. ఈ కర్రీకి అదే టేస్ట్. ఇప్పుడు చూస్తున్నారు కదా, కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. చూసారు కదా గుడ్డు కర్రీ ఎంత బాగా కుక్ అయిందో. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడి వేడి అన్నంలో గుడ్డు కూర వేసుకుని సైడ్ డిష్గా పప్పు చారైనా వేసుకుని గుడ్డు కూరతో కలుపుకుని తింటే ఉంటుందండి. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి, మీకు తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీకేమైనా డిష్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా బెల్ ఐకాన్ని కొట్టడం అయితే మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. బాయ్ గాయ్.